విశాఖను గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చేందుకు సిద్ధమైన సెమీ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ విశేషాలు. అన్నమయ్య జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలులో అధికారుల నిర్లక్ష్యం. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి సర్కార్ ముహూర్తం. ప్రజల సమస్యల పరిష్కారానికి కాకినాడ కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం. ప్రకాశం జిల్లాలో ప్రకృతి ప్రేమికులను మురిపిస్తున్న విదేశీ వలస పక్షుల సందడి. నెల్లూరులో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ఆటో కార్మికుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ముందుగా విశాఖపట్నం నుంచి మా రిపోర్టర్ సూర్యప్రకాష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూర్యప్రకాష్, విశాఖను డీప్ టెక్ సిటీగా మార్చే క్రమంలో ఈ 102 కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్ అత్యంత కీలకంగా మారబోతోంది. రాంబిల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ డిపిఆర్ విశేషాలేంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐకానిక్ నగరంగా మారబోతున్న విశాఖపట్నం అయితే మరింత అభివృద్ధి చెందడానికి అయితే ప్రస్తుతం విఎంఆర్డీఏతో పాటు జీవీఎంసీ జిల్లా అధికారులు అయితే చకచకా పనులు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అవతల తర్లువాడకు సంబంధించి కానీ రాంబెల్లికి సంబంధించి కానీ ఏవైతే ప్రాంతాల్లో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కానీ అలానే స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన స్థానికంగా ప్రారంభించినది కావచ్చు. దాంతోపాటు అక్కడ ఏదైతే స్టీల్ మెటల్ ఏదైతే తయారు చేస్తున్నారో మెటల్ కి సంబంధించి కానీ మొత్తం సౌర పలకాలను కూడా ఏవైతే ఉన్నాయో సౌర శక్తితో ఉపయోగించే ఒక సౌర విద్యుత్తును ఏదైతే తీసుకొస్తారో అవన్నిటిని కూడా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో విశాఖ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా అదే విధంగా అభివృద్ధి చెందేటప్పుడు వారికి అనుగుణంగా కూడా మరింత ట్రాన్స్పోర్ట్ కూడా అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలి కనుక దానికి అనుగుణంగా కూడా ఇది పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాంబల్లి నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఒక సెమీ రింగ్ రోడ్ హైదరాబాద్ లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మించారో అదే విధంగా ఇక్కడ సెమీ రింగ్ రోడ్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ట్రాఫిక్ కష్టాలు ఎవరికి లేకుండా ఉండేందుకు 120 కిలోమీటర్ల మేర కూడా ఒక సెమీ రింగ్ రోడ్ అయితే నిర్మించడానికి ప్రస్తుతం ప్రభుత్వం డిపిఆర్లు కూడా సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా మంత్రి నారాయణతో పాటు అలానే విఎంఆర్డీఏ చైర్మన్ తో పాటు ఇక్కడ జిల్లా అధికారులు కూడా సమీక్ష సమావేశాన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆ డిపిఆర్లు అయితే పూర్తి చేశారు. ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ ఒకటే తర్వాయి అనే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందో ఆ ఎయిర్పోర్ట్ అనుసంధానంగా ఏడు మేరల అంటే 7 అనేది ఒక పదంగా తీసుకొని ఇక్కడ 7 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉంటుందో 7 లైన్ల రోడ్డు కావచ్చు 7 రోడ్లు అంటే 7 కనెక్టివిటీ రోడ్లను అయితే విశాఖ నగరం నుండి కూడా ఒక అవతల హైవే రోడ్డుకి కనెక్టివిటీ చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయితే కనెక్టివిటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ప్రస్తుతం విశాఖ నుండి అక్కడికి చేరుకోవాలనుకుంటే దాదాపు 4 నుండి 3:30 నుండి 4 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చిన తర్వాత దాదాపు గంట లేదా 60 నుండి 80 నిమిషాల లోపల అయితే వెళ్ళొచ్చిన విషయాన్ని కూడా స్థానికంగా మంత్రి కూడా తెలియజేసిన పరిస్థితి. ఇదే ఎంపీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని 80 నిమిషాల్లో అక్కడికి మనం చేరుకునే అవకాశం విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి ఈ రోడ్డు కనెక్టివిటీని అయితే పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించి 3 ప్రాంతాల్లో అయితే భూ సేకరణ అయితే పూర్తి చేశారు. ఒక ప్రాంతంలో చిన్న వివాదం ఉన్నా కూడా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో మరొక 2 ఏళ్లలో గూగుల్ డేటా సెంటర్ అయితే విశాఖ నగరం రాబోతుందని చెప్పేసి ఎంతో మందిని అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అలానే నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి అయితే ఉత్తరాంధ్రలో విశాఖ మహానగరం అయితే ఒక ఐకానిక్ గా కావచ్చు అలానే అడ్డాగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఐటీ సెక్టర్ ఉందో ఏపీఐసి భూముల్లో సంబంధించిన అన్ని ప్రముఖ దిగ్గజాలు ఐటీ దిగ్గజాలన్నీ కూడా ఇక్కడ చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఐటీ మంత్రి నారా లోకేష్ దీనిపైన నిత్యం ప్రతిపాదన చేస్తూ కూడా అన్నింటిని కూడా ఇక్కడే ప్రారంభించే విధంగా అయితే తీసుకొస్తున్నారు. అవతల పరిశ్రమలు అవతల ఐటీ సంస్థలు కావచ్చు అలానే భూ కేటాయింపులు స్థానికంగా ఏవైతే రోడ్లు కనెక్టివిటీ కావాలో వాటితో పాటు పోర్ట్
పోర్ట్ కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ మొత్తం రోడ్డు రైలు వాయు మార్గాలతో పాటు స్థానికంగా జల మార్గాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా ఉత్తరాంధ్ర ఒక ఐకానిక్ గా విశాఖ నిలబడుతుంది. దాంతోపాటు ప్రపంచంలో కూడా విశాఖపట్నం ఒక మహానగరంగా చూపించడానికి అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క తిరుమల కనెక్టివిటీ రోడ్డు ముందుకెళ్ళడానికి అయితే ప్రణవ్ గోపాల్ ఏదైతే పూర్తి స్థాయిలో తన యొక్క పూర్తి కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఐకానిక్ గా కనిపించడానికి కైలాసగిరి ప్రాంతం కూడా ఒక ఏర్పాటు చేసి ఇంకో టూరిజం టెంపుల్ టూరిజం రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.